తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం. సార్, ఫ్యాటీ లివర్ బేసికలీ ఒబేసిటీతో బాధపడే వాళ్ళకో లేకపోతే నార్మల్గా ఇప్పుడు చాలామంది కూడా యూత్ ఎక్కువగా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు అనేటువంటి కేసెస్ వస్తూ ఉన్నాయి. ఇందులో గ్రేడ్ 1 అనేది కూడా ఉంది. సో ఈ గ్రేడ్ 1తో బాధపడే వాళ్ళకి అంటే బేసికలీ గ్రేడ్ 1 వద్ద ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోతుంది. ఎవరి ఏజ్ సంబంధం లేదు. ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఎవరు చూసుకున్నా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మేజర్ రీజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఒకటి ఓవర్ ఈటింగ్ నాన్ వెజ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్. అంటే ఒక డే టైం సంబంధం లేకుండా ప్రతిరోజు నాన్ వెజ్ ఫుడ్స్ తింటాం. అంటే డే బిగిన్స్ విత్ నాన్ వెజ్ ఫుడ్ అనమాట. రీల్స్లో కూడా చూస్తుంటే గారె విత్ నాటుకోడి, పూరి విత్ నాటుకోడి, చపాతీ. సో ఏంటంటే మార్నింగ్ దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ 4 AM బిర్యానీస్ అంటారు, టిఫిన్స్. మిడ్ డే అలాగే బిర్యానీస్ అంటారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ స్నాక్స్ చికెన్ వింగ్స్, KFCలు రెడీగా ఉంటాయి. అంటే డే బిగిన్ విత్ స్పైసీ ఫుడ్ అండ్ ఎసిడిక్ ఫుడ్ కింద డెవలప్ అవుతుంది. అంటే డే ఎప్పుడైతే రోజు అనేది నార్మల్ ఫుడ్లో మనం బిగిన్ చేస్తే మన యాసిడిక్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో ఉండి బెటర్గా ఉంటాయి. ఎప్పుడైతే ఎసిడిక్ లెవెల్స్తోనే ఫుడ్ బిగిన్ చేసామంటే లివర్ మీద ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. ఇది మేజర్ చేసే ప్రాబ్లము. రెండు ఏంటంటే, కొంతమందికి డే బిగిన్స్ విత్ అన్ ఆల్కహాల్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తారు, డే బిగిన్ విత్ మ్యాన్షన్ హౌస్. మార్నింగ్ లెగవంగానే ఒక పెగ్గేసి డే బిగిన్ చేస్తాడంట. అబ్బా, ఎవరైనా పెగ్గు వేసి డే ఎండ్ చేస్తామనే వాళ్ళని చూసాను, కానీ మార్నింగ్ లేవగానే పెగ్ వేయడం. సో దీనివల్ల ఏమవుతుంది, మార్నింగ్ లేవగానే ఎసిడిక్ ఫుడ్తో బిగిన్ చేయడం వల్ల ఫస్ట్ అన్నింటిలోని ఫస్ట్ ఎంజైమ్ యాక్టివేట్ అవ్వాల్సింది లివర్. ఎప్పుడైతే ఫస్ట్ ఈ లివర్ యాక్టివ్ స్టేజ్లో ఉండకుండా ఈ ఫార్మ్స్ అన్నీ డెవలప్ అయినాయో ఒకటి డెవలప్. అంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, లివర్ అనేది ఉంటుంది. లివర్ ఎప్పుడు మన బాడీ ఏదైనా ఫుడ్ ఏమైనా తింటే దాన్ని డైజెస్ట్ చేయడానికి ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటుంది డట్ ద్వారా, కామన్ డైట్ ద్వారా. ఎప్పుడైతే ఎసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తింటామో ఈ జ్యూసెస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లివర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కొంతమందికి దీని చుట్టూ ఒక లేయర్ అనేది ఫ్యాటీ అవుతుంది. అంటే ఒక లేయర్ ఫ్యాటీ డెవలప్ అయితే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే, 2 లేయర్లు అయిపోతే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. సిరోసిస్ వేరు, ఫ్యాటీ లివర్ వేరు. అంటే ఆల్కహాల్ ఇవన్నీ చేసిన సిరోసిస్ కూడా వస్తుంది. ఈ ఎసిడిక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకి మోస్ట్లీ ఈ గ్రేడ్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్స్ వస్తాయి. ఈ లివర్ చుట్టూ ఒక కొవ్వు అనేది డెవలప్ అయిపోతుంది. ఆ కొవ్వు డెవలప్ అయిపోయిందని ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని మనం అంటాం. అచ్చా, ఓకే. దాన్ని మరి ఎలా సార్ దీన్ని మనం తగ్గించుకోవాలి, ఈ కొవ్వంతా కరిగించాలి అంటే ఏ విధంగా? 2 పద్ధతులు అండి. ఒకటి, మన హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా మెయింటైన్ చేస్తామో ఇంకా దేనితోని ప్రాబ్లం ఉండదు. అంటే అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఏ డిసీజులు రావు, అలానే అందరూ చేయలేరు కదా. సో వీలైనంత వరకు ఏ డిసీజ్ మీద ఇంపాక్ట్ ఉందో ఆ డిసీజ్ని మనం జాగ్రత్తగా ఆ ఆర్గాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం చూస్తాం. ఇప్పుడు లివర్ ఉంది, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్స్ ఉన్నాయి అంటే ఏమవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ రేట్ తగ్గించడానికి మనం ఏమేమి తీసుకుంటూ ఉండాలి, ఏమేమి చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ బిగిన్ చేయగానే మెటబాలిజం రేట్ పెంచే ఫుడ్స్ తీసుకోండి. సో గ్రీన్ టీ అని కానీ, హెర్బల్ టీస్ కానీ అలా చేస్తూ ఉంటే బాడీలో మెటబాలిజం పెరిగి ఎసిడిక్ లెవెల్ అవ్వకుండా మన బాడీలో కాపాడుతూ ఉంటాం. సో ఇవన్నీ మేము చేయలేమండి, హెల్తీ లైఫ్ స్టైల్ కాదు, ఇవి కాదు, ఒక డ్రింక్ తీసుకోవాలా, మాకు ఒక ఫుడ్ ఏదైనా మనం తీసుకుంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ పోవాలా, గ్రేడ్ 2 అంటే పోవాలా అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక వాటర్లోని, సో ఫస్ట్ డే బిగిన్ చేసినప్పుడు వాటర్లోని కొద్దిగా అల్లము, కొద్దిగా పసుపు వేయండి. నార్మల్ బిగిన్ చేసిన దాంట్లోని పసుపు కొమ్ముల్ని బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకుంటే ఓకే. లేదు అన్నారంటే ఒక 2 pinches ఆఫ్ టర్మరిక్, న్యాచురల్ టర్మరిక్. చూడండి, టర్మరిక్లో కూడా, పసుపులో కూడా చాలా కల్తీలు డెవలప్ అయిపోతున్నాయి. కుదిరితే పసుపు కొమ్ములను ఆడించుకొని ఆ పసుపు వేయడానికి చూడండి. దాంతోపాటు కొద్దిగా 1 teaspoon అల్లం. సో పసుపులో ఏమవుతుందంటే క్యుక్యుమిరిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ రేట్ పెంచకుండా ఆపుతుంది. బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషనేనండి. ఇప్పుడు లివర్ దగ్గరికి వస్తే ఫ్యాటీ లివర్ అంటారు. సో ఇన్ఫ్లమేషన్ రేట్ ఏదైనా పెరిగితే, సో మోకాల్లో ఇన్ఫ్లమేషన్ రేట్ పెరిగితే కీళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ కింద డెవలప్, పెయిన్స్ కింద డెవలప్ అవుతుంది. సో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుంది అంటేనే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుందని లెక్క. సో ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది అని దాన్ని మనం కన్సిడర్ చేయాలంటే ఇన్ఫ్లమేషన్ రేట్ పెంచకూడదు.
ఇన్ఫ్లమేషన్ రేట్ పెంచకుండా ఉండాలంటే ఇన్ఫ్లమేషన్ పెంచకుండా ఉండే డైట్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు షుగర్స్ని అవాయిడ్ చేస్తే సగం ఇన్ఫ్లమేషన్ రేట్ ఆగిపోయినట్టు. అయిపోయినట్టే ఉంది. సో అవాయిడ్ చేయాల్సింది చేసాం, తగ్గించడానికి మనం ఏం చేస్తుంటాం, సో ఇలాంటి హెల్తీ డైట్స్ తీసుకుంటాం. సో ఈ క్యుకుమిరిన్ అనే కాంపౌండ్ ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుంటుందో దాన్ని తగ్గిస్తూ ఉంటుంది. సెకండ్ కెమికల్ కాంపౌండ్ ఏంటంటే అల్లంను మనం కనుక తీసుకుంటే మన బాడీలో ఏదైనా ఫుడ్ కానీ ఏమైనా మనం తీసుకుంటే, సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్ కానీ ఏం తీసుకుంటే లివర్ మీద స్ట్రెస్ పడి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. అంటే మన ఫుడ్ ఏదైనా తీసుకుంటే కెమికల్ కంబషన్ ఆక్సిడేషన్ రిడక్షన్ అంటారు. అంటే ఫుడ్ ఏదైనా తీసుకుంటే అది ఆక్సిజన్ బయటికి కన్జంప్షన్ తీసుకొని CO2 బయటకు వదులుతుంది. అదే మన CO2 బయటకు గాలి వదులుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ మనకి ఇంటేక్ కావాలి, ఎందుకని లోపల ఫైర్ని మెయింటైన్ చేయడానికి, లోపల బర్న్స్ని ఆ క్యాలరీస్ని అన్ని మెయింటైన్ చేయడానికి. ఆ క్యాలరీస్ నుంచి వచ్చిన వేస్ట్ ప్రొడక్టే CO2. అదే మన CO2 ముక్కు ద్వారా ఎక్స్హేల్ చేస్తూ ఉంటాం. ఈ ప్రొడక్షన్ జరిగే టైంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ కింద ఫీల్ అయ్యి సమ్ ఫ్రీ రాడికల్స్ అనేది బ్లడ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతేనే అయితే క్యాన్సర్ అంటారు, లేదా ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతే ఏ బాడీ వీక్గా ఉంటే ఆ బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి మనం డైట్ తీసుకోవాలి. ఓకే. సో ఫ్రీ రాడికల్స్ వచ్చిన కెమికల్ ఎంజైమ్ ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తూ ఉంటాం. సో మనం మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫ్లమేషన్ రేట్స్ని బాగా తగ్గించే వాటిలో సో అల్లం ఒకటి, పసుపు ఒకటి ఇన్ఫ్లమేషన్ రేట్ని బాగా తగ్గిస్తుంది. మార్నింగ్ మనం తీసుకున్నప్పుడు వీటితో తీసుకుంటే ఈ మనం తీసుకునే గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ కానీ నార్మల్ టీ అవాయిడ్ చేయండి, మిల్క్తో టీ అవాయిడ్ చేయండి. సో ఈ టీస్ని అలవాటు చేసుకోండి. ఎనీథింగ్ హెర్బల్ టీస్ ఏమైనా తాగుతూ ఉండండి. దాంతోపాటు ఒక వీక్లీ 2 times 3 times ఆల్టర్నేట్ డేస్ కానీ ఇలాంటి టీలు తాగుతూ ఉంటే మీ లివర్ కూడా చాలా వరకు హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్.